ప్రకాశం జిల్లా దొనకొండ మండల ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ తరపున దొనకొండ వైద్యాధికారి డాక్టర్ చంద్రమౌళి పలు సూచనలు సలహాలు అందించారు. ఇటీవల మండలంలో తీవ్ర ఎండలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎక్కువసేపు ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎండదెబ్బ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని, తలకు గుడ్డ లేదా టోపీ ధరించాలని తెలిపారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించాలని, అవసరమైతే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ఈ సీజన్లో వచ్చే మలేరియా తదితర వ్యాధుల నివారణపై ఆశా వర్కర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశా వర్కర్లు ఏఎన్ఎంలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ చంద్రమౌళి, పీహెచ్సీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చంద్రమౌళి, పీహెచ్సీ దొనకొండ నుండి. ప్రస్తుతం ఈరోజు మనకి వడగాలి ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల వాటి గురించి చిన్న అవగాహన ఇద్దామని చెప్పేసి నేను మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదానికి మనకి టెంపరేచర్స్ 42 నుంచి 46 డిగ్రీల వరకు మనకి విపరీతమైన వడగాలులు అటువంటివి వీస్తూ ఉన్నాయి. దీనివల్ల మనకి ముఖ్యంగా వచ్చే ఇబ్బందులు ఏంటంటే, వడగాలికి అందరూ సన్ స్ట్రోక్ అంటే మనకి వడదెబ్బకి గురవుతూ ఉంటారు. దానివల్ల మనకి ముఖ్యంగా వచ్చేది తలనొప్పి రావడం, కళ్ళు మంటలు, నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇటువంటివన్నీ ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి. మనం ఈ వడగాలికి ఇవన్నీ తప్పించుకొని కొంచెం ఉండాలంటే, ఇప్పుడు పనులు ఇవన్నీ చేసేవాళ్ళు, వాళ్ళకి ప్రతి చోట మనకి ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరి దగ్గర నుంచి మనకి వీళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు మనకి ఉదయం పూట పనులకు వెళ్ళేవాళ్ళు, కరువు పనులకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళంతా మీ దగ్గరలో ఉన్న ఆశా వర్కర్ల దగ్గరికి వెళ్ళినా కానీ, మీ క్యాంపులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీరు చెప్పినా కానీ వాళ్ళు వచ్చి మన ఆశా వర్కర్ల ప్రతి ఒక్కరు మనకి మీకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ముందు పనికెళ్ళే ప్రతిరోజు ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగేసి అందరూ నీట్‌గా కొంచెం డీహైడ్రేట్ అవ్వకుండా కొంచెం ఎక్కువ నీరు అవి తీసుకున్నారంటే మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దాని ద్వారా కొంచెం మనం పని చేసుకున్న ప్రతిసారి నీరసపడిపోకుండా, ముందు కళ్ళు మంటలు ఇటువంటివి వచ్చినాయి కదా అని చెప్పేసి అందరూ యాంటీబయాటిక్ వాడడం స్టార్ట్ చేస్తారు. ఇటువంటి యాంటీబయాటిక్ టాబ్లెట్లు కూడా మనం వేసుకుంటే దానివల్ల మనకి ఇంకా ఎక్కువ వేడి అనేది రావడం జరుగుతుంది, కానీ దానివల్ల మనకి అది ఇబ్బంది అనేది తగ్గదు. అట్లనే పనులు చేసుకునే ప్రతి ఒక్కరు కొద్దిగా ఎండలన్నీ తప్పించుకొని సాయంత్రం పూట బయటకు వచ్చేసి, లేదా ఉదయం ఎండ వచ్చేలోపే వాళ్ళ పనులన్నీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దాంతో పాటు మనకి దోమల వల్ల కొంతమందికి టైఫాయిడ్ జ్వరాలు ఇటువంటివి వస్తూ ఉంటుంది. మనం ఎక్కువ ఆరుబయట ఎండాకాలం అని చెప్పేసి ఆరుబయట పడుకోవడం ప్రతి ఒక్కరికి అలవాటు. ఈ ఆరుబయట పడుకునే ప్రతి ఒక్కళ్ళు మస్కిటో నెట్స్ అనేది ముఖ్యంగా వాడుకోమని, దీనివల్ల దోమల నుంచి మనం కొంచెం రక్షణ ఉంటుంది. దానివల్ల మనకి ఎక్కువ జ్వరాలు అనేటివి రాకుండా ఉంటాయి. టైఫాయిడ్ జ్వరం కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఇటువంటివన్నీ దోమల వల్లే వస్తూ ఉంటాయి కాబట్టి ఆరుబయట పడుకునే వాళ్ళు కొంచెం మస్కిటో నెట్ వాడడం కానీ, లేదా దోమలు పెట్టకుండా ఫ్యాన్ పెట్టుకోవడం, ఇటువంటివన్నీ ఎక్కువ యూజ్ చేసుకోవాలి. అందరూ తరచూ ఎక్కువ మంచినీరు కానీ, లేదా కొబ్బరి నీళ్ళు, ఈ వడదెబ్బకి గురవ్వకుండా ఉండడానికి ఎక్కువ మంచినీరు కానీ, లేదా ఓఆర్ఎస్ వాటర్ కానీ, లేదా కొబ్బరి నీళ్ళు కానీ, మనకి ఏదైనా సరే ఎక్కువ ఫ్లూయిడ్ కంటెంట్ అనేది దేంట్లో అయితే ఫ్లూయిడ్ కంటెంట్ ఉంటుందో ఎక్కువ మనం ఫ్లూయిడ్ కంటెంట్ తీసుకుంటే కొంచెం మనకి నీరసపడకుండా ఉంటాయి. వడదెబ్బకి అనేది గురవ్వకుండా ఉంటారు ప్రతి ఒక్కరు. అందరికీ ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనకి ఈ హాస్పిటల్ అనేది 24/7 మనకి అవైలబిలిటీ ఉంటుంది. మనకు కావాల్సిన మందులు కానీ, ఏదైనా స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు మనకి అవైలబిలిటీ ఉన్నారు. మీరు ఇది కంగారు పడేసి నియర్ బై ఉన్న ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళేసి ఇంజెక్షన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ ఏవి పడితే అవి వేసుకోకుండా ఉండండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మన పీహెచ్‌సీకి వచ్చేయండి. 24/7 మనకి స్టాఫ్ ఉన్నారు, మనకి డ్రగ్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్‌లోనే ఉన్నాయి.